సంతోషమే ఆరోగ్య రహస్యం. స్వస్థత, నిరీక్షణ మరియు జీవనశైలిపై బైబిలు సందేశం. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం మన జీవితంలో అత్యంత విలువైన దాని గురించి, మన ఆరోగ్యం గురించి దేవుని వాక్యమేమి బోధిస్తుందో ధ్యానిద్దాం. బైబిల్ కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే కాదు, మన శారీరక మానసిక శ్రేయస్సు గురించి కూడా స్పష్టమైన మార్గదర్శనమిస్తుంది. మొదటగా దేవుని వాక్యం చెప్పే ఈ అద్భుతమైన సత్యాన్ని గమనిద్దాం. సంతోషమే ఆరోగ్య రహస్యం. బైబిలులోని సామెతల గ్రంథం 17:22 సంతోషముగల మనస్సు ఆరోగ్యమునకు కారణమగును, అయితే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవ చేయును అని ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి. అవును, మన మనసు యొక్క స్థితి మన శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రతికూలత, కోపం, పగ, ద్వేషం, విమర్శ, అసూయ వంటి వ్యతిరేక భావోద్వేగాలు మనలో వ్యాధులకు కారణమవుతాయని ఈ వాక్యం హెచ్చరిస్తోంది. నిజంగా ఆలోచించండి. ఎప్పుడూ కోపంతో, చిరాకుతో, పగతో రగిలిపోయే వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడా? అసాధ్యం. అందుకే సంతోషంగా ఉండటం, ఎక్కువగా నవ్వడం, ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా తీసుకోకపోవడం ఇవే స్వస్థతకు కీలకం. మనం మన హృదయాలను కాపాడుకుంటే మన శరీరాన్ని కూడా కాపాడుకున్నట్లే. రెండవది, స్వస్థత, పాపం మరియు దేవునిపై నిరీక్షణ మధ్య సంబంధాన్ని చూద్దాం. దేవుని వాక్యం ప్రకారం మనిషి పాపం చేసిన తర్వాతే లోకంలో రోగం ప్రవేశించింది. పాపం యొక్క సిద్ధాంతం పనిచేసే చోట జబ్బులు, కష్టాలు ఉంటాయి. అయితే మనకు శుభవార్త ఏమిటంటే, మన యేసు స్వస్థతకర్త. యెషయా గ్రంథం 53 ప్రకారం యేసుక్రీస్తు మన పాపాలను క్షమించడానికి మాత్రమే కాదు, మన రోగాలను కూడా తనపై తీసుకున్నారు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది. మరియు ఈ స్వస్థతను మనం ఎలా పొందగలం? దేవునిపై నిరీక్షణ ద్వారా. కీర్తనల గ్రంథం 103 1-3 వరకు ధ్యానించండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన దోషాలను క్షమించేది ఆయనే, మన రోగాలను కుదుర్చువాడు ఆయనే. నిరీక్షణ అంటే ఏమిటి? కేవలం ఎదురుచూడటం కాదు. నిరీక్షించడం అంటే చూడడం, కోరుకోవడం, ఆశించడం. దేవుని కొరకు నిరీక్షించేవారు నూతన బలాన్ని పొందుతారని బైబిల్ చెప్తోంది. మనం డాక్టర్ల వద్ద గంటలు వేచి ఉండేటప్పుడు మన స్వస్థతకర్త అయిన దేవుని కోసం రోజుకు కనీసం 5 నిమిషాలు కేటాయించి నిరీక్షించలేమా? ఈ నిరీక్షణలో ఆయన స్వస్థతా శక్తిని మనం ఆశించాలి. మూడవదిగా, బుద్ధిహీనతను జయించడం మరియు సరైన జీవనశైలిని అలవర్చుకోవడం. స్వస్థత కావాలంటే మన బుద్ధిహీనతను జయించడానికి మొదట కట్టుబడి ఉండాలి. బుద్ధిహీనత అంటే జ్ఞానం లేకపోవడం మాత్రమే కాదు, మన శరీరానికి హాని చేసే అలవాట్లకు లొంగిపోవడం కూడా. పనికిరాని వాటి కొరకు పశ్చాత్తాపపడి మన వంతు మనం చెయ్యాలి. శరీరానికి హాని చేసే అలవాట్లు మానేయడం, మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మానుకోవాలి. మనం ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యం కోసం జీవితం నుంచి అనవసరమైన ఒత్తిడిని తీసివేయాలి. ప్రతి పనికి సరే చెప్పకుండా అవసరంలేని పనులు మానేసి లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. మన ప్రశాంతతను కాపాడుకోవడం కూడా దేవుని చిత్తమే. మరియు చివరగా, మన ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా తింటారో అలా ఉంటారు అనేది కేవలం సామెత కాదు, ఆరోగ్య సూత్రం. చెడు ఆహారం అతిగా తినడం వల్ల మంచిగా ఫీల్ కాలేరు. మితిమీరి తినకుండా, రోజువారీ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే రుచికరమైన పదార్థాలను తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముగింపు సందేశం. ప్రియమైన వారలారా, యేసు మన స్వస్థతకర్త అని గట్టిగా విశ్వసించండి. మన అవసరాలన్నీ ఆయన తీరుస్తారని నమ్మండి. మందులు, డాక్టర్ల అవసరమున్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని స్వస్థత శక్తిని ఆశించండి. మనం మనవంతుగా సంతోషంగా ఉంటూ బుద్ధిహీనతను విడిచిపెట్టి ఆయన కోసం నిరీక్షించినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిచ్చి మనకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తారు. ఆమేన్.